నేను ఈ 620 బైబిళ్ళు సుమారుగా 3,20,000 రూపాయలు ఎలాగ వచ్చినాయి అంటే, నా స్నేహితులు ఒక ఇద్దరు జర్మనీ నుంచి బెనాల్డ్ క్రేమర్, ఇంకొక అతను మిస్యోన్ అపోస్తలేట్ అనేటి నడిపించేటువంటి ఆ వ్యక్తి ఇద్దరు కూడా 1,70,000 ఇవ్వటం జరిగింది. మిగిలినటువంటి 1,50,000 అనేటువంటివి ఈ లోకల్లోని నాకు యూట్యూబ్ ప్రసంగాలు చెప్తున్న సమయంలో నాకు ఇచ్చినటువంటి కొంతమంది ఫ్రెండ్స్ ఆ ధనాన్ని అలా క్రోడీకరించి ఈ బైబిల్ కోసం, ఈ బైబిల్ కొనటానికి వినియోగించడం జరిగింది. యాక్చువల్గా మీకు కవర్లో కూడా ఇద్దాం అనుకున్నాను. కవర్ ఒక్కొక్కటి 65 రూపాయలు. 600 కవర్లు 39,000 రూపాయలు అవుతున్నాయి. తక్కువ డబ్బులేం కాదు. నా దగ్గర ఇంకా డబ్బులు లేవు కాబట్టి ఉన్నంత వరకు నేను చేయగలుగుతున్నా. దేవుడు ఒకవేళ సంకల్పిస్తే ఇంకా అట్లాంటి మంచి కార్యాలు చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ బైబిల్ మనకిచ్చినటువంటి దాతలకు అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సో మచ్. బైబిల్ మీ చేతికి ఎట్లా వచ్చాయో, వనరులు ఎట్లా సాధించారో సార్ చెప్పారు. కొంతేమి విదేశీ సహాయం ఉంది, ఆయనకు తెలిసిన వారి దాతలు, మరి కొంతమంది ఆయన స్నేహితులు. స్వామికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, తెలుసా మీకు? ఫాదర్ గారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ప్రతిరోజు చిన్న ప్రసంగం దాంట్లో పెడుతుంటారు. కాబట్టి ఆయన సందేశం విన్నవాళ్ళు అభిమానంతో ఆయనకి ఇచ్చినటువంటి విరాళాలు ఈ మొత్తం ప్రోగు చేసి ఈ బైబిల్ని మీకు ఉచితంగా ఇస్తున్నారు ఫాదర్ గారు. అభినందిస్తున్న స్వామి, మీ కృషిని దేవుడు దీవించి ఇంకా ఫలింపచేస్తాడని కోరుకుంటున్నా. వందనాలు స్వామి. సెలవు తీసుకుంటున్నాను. మీ చేతుల మీద ఒక్క 10 మందికి ఇప్పుడు బైబిల్ కాపీస్ ఇవ్వటం జరుగుతుంది.
సార్ మౌనం ఉంటారా మాస్టర్? ఒక్క నిమిషం పాటు ప్లీజ్. క్రీస్తునామమున యందు మీకు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున సుమారుగా మా విజయవాడ మిత్రాసనంలో ఉన్నటువంటి 620 మంది ఉపదేశకులకి మరి కొత్త బైబిల్ని ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇది కొంతమంది దృష్టిలో పెద్ద గిఫ్టే కాకపోవచ్చు, 510 రూపాయలు. కానీ దీని మొత్తం విలువ సుమారుగా 3,20,000 రూపాయలు. ఈ సహాయం అంతా కూడా నాకు ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా పరిచయం అయినటువంటి కొంతమంది మంచి వ్యక్తుల ద్వారా నాకు ఈ సహాయం అందింది. కాబట్టి ఎవరైతే ఈ యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉపదేశ మాస్టర్ల సేవ మీద ప్రేమతో ఈ బైబిల్ పంచేటువంటి మంచి కార్యంలో పాల్గొని సుమారుగా 3,20,000 రూపాయలు ఎవరైతే సహాయం చేశారో వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మా విజయవాడ నేత్రాసన ఉపదేశ మాస్టర్లు అందరి తరపున కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరి కోసం నేను మాత్రమే కాదు, మా ఉపదేశ మాస్టర్లు అందరూ కూడా ప్రార్థన చేస్తారని మాట ఇస్తున్నాను. ఒకసారి ఈ బైబిల్ కొనడానికి 3,20,000 రూపాయలు సహాయం చేసినటువంటి వారందరికీ కూడా ఉపదేశ మాస్టర్లు హృదయపూర్వక చప్పట్లు కొట్టి ధన్యవాదాలు. అందరికీ కూడా బైబిల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకసారి